కేవలం అధికారమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడుస్తున్నాయని భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి రంబాల సతీష్ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజల హక్కుల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజకీయాలు నడుస్తున్నట్లు కనబడడం లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చే పార్టీలను ఓడించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు మంగా, బొత్స యేసు, శివకోటి రాజు, బి ప్రసాద్, బి పద్మ, ఎన్ శ్రీను, కొండబాబు, సత్య సూర్యనారాయణ రెడ్డి, ఆర్ సురేష్, పద్మ తదితరులు పాల్గొన్నారు. ఒకళ్ళకొకళ్ళు మేము సిద్ధం అంటే మేము సిద్ధం అని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున ఫ్లెక్సీల్లో నినాదాలు ఇస్తున్నారు, మీడియాలో నినాదాలు ఇస్తున్నారు తప్ప నిజంగా రాష్ట్ర ప్రజల సమస్యల్ని ఎవ్వరూ కూడా పట్టించుకోవట్లేదు. ఇది ప్రజలు గుర్తించాలని చెప్పి మేము భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీగా కోరుతా ఉన్నాం. ఓ పక్కన మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతులు పోరాటాలు చేస్తూ ఉంటే దాన్ని అణిచివేస్తున్న మోడీకి వ్యతిరేకంగా ఈ ఏవైతే రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కుల్ని హరిస్తున్నారని చెప్పేసి మొత్తం సౌత్ ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా ముఖ్యమంత్రులతో సహా కేరళ, తమిళనాడు ఇలాంటి ప్రాంతాల నుంచి ముఖ్యమంత్రులు కూడా ఢిల్లీ వెళ్తుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అధికార పార్టీ కానివ్వండి, ప్రతిపక్షాలు కానివ్వండి ఎవ్వరూ కూడా కనీసం మోడీని ఒక్క మాట కూడా అనడం లేదు. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఈ దిగజారిపోయిన రాజకీయాలు చూస్తూ ఉంటే చాలా దురదృష్టకరంగా కనబడతా ఉన్నాయి. కాబట్టి మేము ఒకటే ప్రజానీకానికి చెప్తా ఉన్నాం, రేపు రాబోయే ఎలక్షన్ లో ఎవరైతే మోడీకి అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఓడించాలని చెప్పేసి సందర్భంగా